నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. గీతాంజలి మరణం అయితే అనేక మలుపులు తిరుగుతుంది, రాజకీయ మలుపులు తిరుగుతుంది. అయితే టీడీపీ కార్యకర్తల్ని, నేతల్ని కొంతమంది అయితే పోలీసులు అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ విషయాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే గీతాంజలి మరణం రాజకీయ మలుపులు తిరుగుతుంది. అంటే దీంట్లో టీడీపీ పార్టీకి చెందిన నేతలు ఉన్నారు, అంటే కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎలా చూడాలి సార్? సో ఒకటేంటంటే గీతాంజలి మరణం అనేది ఆత్మహత్య లేదంటే హత్య అనేది ఒక సందిగ్ధత ఉంది. అందుకే అనుమానాస్పద మృతి, మరణం కాదు, అనుమానాస్పద మృతి. గీతాంజలిది అనుమానాస్పద మృతి. ఇప్పుడు దాంట్లో చాలా చాలా డౌట్స్ ఇప్పుడు రేకెత్తున్నాయి. కానీ ఆ డౌట్స్ని నివృత్తి చేయకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్నారు. అందులో భాగంగా పంచమర్తి రాంబాబు అని అతను ట్విట్టర్ వేదికగా కానీ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. సో ఆయన యాక్టివ్గా ఉంటుంటారు. అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు ఎక్కడో అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, తెలియనటువంటి ప్రాంతంలో అనేది ఒకటి చెప్తున్నారు. సో ఆ రాంబాబును ఉదయం అసలు అరెస్ట్ అనేది చెప్పకుండానే తీసుకెళ్ళిపోయారు పోలీసులు. అతనితో పాటు అతని కుమార్తె కూడా వెళ్ళింది పోలీసులు వెంటబడి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది ప్రాథమికంగా తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ గీతాంజలి విషయంలో అసలు ఏం జరిగింది అనే దాని మీద కనుక తీసుకుంటే, గీతాంజలి విషయంలో లోకో పైలట్ అంటే ట్రైన్ ప్రమాదం జరిగింది. లోకో పైలట్ ఒక వాంగ్మూలం ఇచ్చారు. ఏమి ఇచ్చారు? అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి? గుంటూరు నుంచి తెనాలి వస్తుంది ట్రైను. వస్తున్నటువంటి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్కి ఆగాలి ట్రైను. స్లోగా వస్తుంది. ఆ రైలు పట్టాల మధ్య ఫోన్లో మాట్లాడుతుంది గీతాంజలి. ట్రైన్ వచ్చేటప్పుడు, ట్రైన్ దగ్గరకు వచ్చేటప్పటికి రైలు పట్టాల మీదకి వచ్చింది. అప్పటికి నేను పక్కకు అని చెప్పి అరుస్తున్నాను. కానీ రైలు పట్టాల మీదకి వచ్చేసింది. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా తెనాలిలో ఉండేటువంటి ఆసుపత్రికి అక్కడ ఉండేటువంటి తోటి ప్రయాణికులతో చేర్చాము. అక్కడ ఆల్రెడీ అప్పచెప్పేశాము. ఆ తర్వాత ఆమెను హాస్పిటల్లో చేర్చి చికిత్స చేశారు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం. అంటే ఏంటి? ఆవిడ ఫోన్ మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ మీదకి వచ్చారని చెప్పి వాంగ్మూలం ఆయన ఇస్తున్నారు. అంటే పొరపాటున ఆవిడేమన్నా వచ్చారా ట్రాక్ మీదకి, లేదంటే ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్య చేసుకోవాలని వచ్చారా? ఆత్మహత్య చేసుకోవాలని ఉద్దేశం ఉంటే స్లో అయ్యేటువంటి ట్రైన్ కింద అయితే రారు కదా, పోయే ట్రైన్ కింద పడి చనిపోవాలనుకుంటారు. సో స్లో అవుతున్నటువంటి ట్రైన్ కిందకి వచ్చారని అంటే బహుశా ఫోన్ మాట్లాడుతూ వచ్చారా అనేది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? 7వ తారీఖు జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. దాన్ని సివిల్ పోలీసులకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే, $1 మిలియన్ క్వశ్చన్ ఈ ఎపిసోడ్లో. అక్కడ ఆ ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పి లోకో పైలట్ వాంగ్మూలం ఇచ్చాడు కదా, మరి ఆ ఫోన్ ఏమైపోయింది? ఆ ఫోన్ ఇంతవరకు కనిపించట్లేదు. ఆ ఫోన్ ఏమైపోయింది అనేది పెద్ద క్వశ్చన్. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ అయితే ఉండాలి కదా. ఫోన్ ఇప్పటి వరకు కూడా రైల్వే పోలీసులు కానీ లేదా సివిల్ పోలీసుల దగ్గర కానీ ఆ ఫోన్ లేదు. ఆ ఫోన్ కనుకుంటే ఆ ఫోన్లో ఆవిడ అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ లాస్ట్ మినిట్లో ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ట్రేస్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదొకటి. రెండు ఏంటంటే, ఆవిడతోటి ఎవరో 2 వ్యక్తులు ఉన్నారు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్. ఆ 2 ఎవరు? రైల్వే స్టేషన్కి ఆవిడ ఇంకొక 2తోటి వచ్చారు అని అంటున్నారు. ఆ 2 ఎవరు? ఆ 2 తోసారు అనేది కొంతమంది చెప్తున్నారు. రైలు కిందకి వాళ్ళిద్దరే తోసారు అనేది చెప్తున్నారు. అంటే ఆవిడని చంపేయడానికి ఎవరన్నా ప్రయత్నం చేశారా? నిజంగా ఆవిడని చంపేయడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే ఆ ఇద్దరు ఎవరో తెలియదు. ఆ 2 ప్రయత్నం చేస్తే స్పీడ్గా వెళ్ళేటువంటి ట్రైన్లో తోస్తారు, కానీ అక్కడ స్టేషన్లో ఆగేటువంటి ట్రైన్ కిందకి ఎందుకు తోస్తారు అనేది ఒకటి. సో ఒకవేళ నిజంగా ఆ 2 ఉంటే, ఇప్పుడు ఆమె గాయపడినప్పుడు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వెంటనే వెళ్ళంగానే ఆవిడ హాస్పిటల్కి చేర్చారు. మరి ఆ హాస్పిటల్కి చేర్చే టైంలో ఆ 2 ఉండాలి కదా. ఆ 2 కనిపించలేదు. అసలు ఆ 2 ఎవరు అనేది తేలాలంటే ముందు సీసీ కెమెరాలు బయటికి తీయాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది. సో ఆ సీసీ కెమెరాలు ఇంతవరకు బయటికి తీయలేదు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు ఇంపార్టెంట్. అనుమానాస్పద మృతి ఎవరైనా చేస్తే కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంపార్టెంట్. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు ఏంటి అనేది బయట రాదు. అంటే యాక్సిడెంటా, లేకపోతే అంతకుముందు ఆమె ఈ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నమా, లేదంటే ఆ పొరపాటున ఆవిడకి వెళ్ళిపోయే క్రమంలో ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఫోరెన్సిక్
టెస్టులు చేస్తారు. అవును సార్. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కనుక అప్పుడు తేలేటువంటి అవకాశం ఉంది. ఉమ్. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సీసీ కెమెరాలు, తర్వాత ఆవిడ మాట్లాడినటువంటి ఫోను, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్, ఈ 3 వచ్చేదాకా కూడా అసలు ఏం జరిగింది అనేది తెలియదు. ఉమ్. ఈ లోపు ఏమైంది, పొలిటికల్గా ఈ మరణం, ఈ అనుమానాస్పద మరణం టర్న్ అయిపోయింది. అవును సార్. ఎందుకు టర్న్ అయింది అని అంటే 6వ తారీఖున గీతాంజలి ఏం మాట్లాడారు, జగన్ ఇచ్చినటువంటి స్థలం. ఇల్లుంది నాకు, ఆ ఇంటిని అద్దెకి ఇచ్చారని చెప్పి ఆవిడేదో చెప్పారని, తర్వాత అతని పిల్లలకి అమ్మఒడి వస్తుందని, వాళ్ళ అత్తామామలకి పెన్షన్ వస్తుందని చెప్పారు అని చెప్పి దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేశారు. అసలు ఇల్లే ఇవ్వకుండా నీకు అద్దె ఎట్ట వస్తుందని, పెన్షను అనేది ఎలా వస్తుంది అనేది, వాళ్ళు పెన్షన్ తీసుకోవట్లేదు అనేది, తర్వాత ఈ అమ్మఒడి అనేది పిల్లలు స్కూల్కి పోకుండా నీకు అమ్మఒడి ఎలా వస్తుందని, ఇలా ఏదో ట్రోల్స్ చేశారు. మనస్తాపానికి గురి ఆవిడ సూసైడ్ చేసుకుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ 9వ తారీఖు నైట్ ఏమో చనిపోయింది, 10వ తారీఖున మేము ట్రోల్స్ పెట్టాము, దాని అసలు ఆవిడ ప్రమాదం జరిగింది, ఆవిడ హాస్పిటల్లో ఉంది కూడా తెలియదు, 10వ తారీఖు పెట్టినటువంటి పోస్టులకి ఈ మరణానికి ఏం సంబంధం అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటుంది. కానీ దీన్ని మొత్తం కూడా రాజకీయ రంగంలోకి తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, సోషల్ మీడియా సన్నద్ధమైంది. దాంట్లో భాగంగా అసలు 6వ తారీఖున ఆ వీడియోని పెట్టారు వాళ్ళు. దాన్ని అప్పుడు కుమార్ ఆంటీకి ఏ విధంగా అయితే జరిగిందో అదే తరహాలో ఇప్పుడు గీతాంజలికి కూడా జరిగింది. కుమార్ ఆంటీ విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ సంక్షేమ పథకాలు మాకు అందించారని చెప్పి చెప్పారు కదా, కానీ ఆ తర్వాత ఏం జరిగింది, లేదు మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పగానే సెట్ అయిపోయింది. సో దీంతో ఇప్పుడు అసలు టర్నింగ్ ఎటు తిరిగి తీసుకోబోతుంది అని అంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అడిగేది ఏంటి, అసలు సెల్ ఫోన్ తీసుకొని స్వాధీనం చేయండి, సీసీ కెమెరాల ఫుటేజ్ బయట పెట్టండి, ఆవిడతో ఉన్నట్టు ఇద్దరిని ఎవరన్నా తేల్చండి. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఒక రాద్ధాంతం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పోలీసులు ఏమో వన్ సైడ్ ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు ఆరోపణ లోకేష్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో దీని వెనక మొత్తం మిస్టరీ బయట రావాలంటే ఆ వాడినటువంటి ఫోన్, మిస్ అయినటువంటి ఫోన్ బయట రావాలి. అది వస్తే అప్పుడు వస్తుంది. అలాగే సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి బయట రావాలి. అప్పటి వరకు వీళ్ళే దాచిపెట్టారంటారా సార్? అంటే ఇలా అంటే ఈ ఫోన్ ఎందుకు మాయమైంది అంటారు? సో ఖచ్చితంగా ఫోన్ అనేది ఇప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఫోన్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకోవాలి. రైల్వే పోలీసు స్వాధీనం చేసుకుని సివిల్ పోలీసులకు అప్పచెప్పాలి. మరి అప్పచెప్పారా లేదా అది బయట రావాలి. సీసీ కెమెరాలు 2 ఉన్నారు అంటున్నారు, అది ఉందా లేదా తెలియాలి. అవి 2 పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట రావాలి. ఇవన్నీ వచ్చేంత వరకు ఈ రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, అరెస్టులు ఇవన్నీ కూడా కొనసాగుతాయి. ఇప్పుడు రాంబాబుని ఏ ఆధారంతో సివిల్ పోలీసులు తీసుకెళ్లారనే తెలియట్లా. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఇదంతా రాజకీయంగా దెబ్బతీయడానికి చేస్తున్నారు ఎలక్షన్ టైంలో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో దీన్ని నికార్స్గా దీన్ని విచారించాలంటే ఫోన్ బయట రావాలి. లోకో పైలట్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరపాలి.